సినిమా రంగంలో ఉంటే పిల్లని ఎవరు అంటారు? ఇంతకీ మీరు పెళ్లి చేస్తున్నారు? ఎందుకు లేండి సార్ ఇక్కడ మీరు పెళ్ళి అయింది లేదు ఇంతకీ? పెళ్ళి అవ్వలేదండి. మరి ఎందుకు అవ్వలేదు ఇప్పుడు దాకా? చూస్తున్నారండి, 5 సంవత్సరాల నుంచి చూస్తుంటే మామూలు మ్యాట్రిమోనీ ఇంట్లో వాళ్ళు ఉంటుంది కదా, మ్యాట్రిమోనీ కట్టిన తర్వాత సరే అని చెప్పి ఒక అమ్మాయికి నచ్చింది ప్రొఫైల్. నెంబర్ తీసుకుని కాల్ చేస్తే అడిగింది ఏం చేస్తున్నారు మీరు అది అని చెప్పాను. ఫిల్మ్ మేటర్ అండి, ఎంత డబ్బులు అంటే పలానా వస్తుంది అని చెప్పి అన్నా. అది నా మేకప్కే సరిపో ఎలా పోషిస్తామని అడిగింది. అబ్బో అందే అని సారీ అండి అని చెప్పి పెట్టేశాం. ఇంకో అమ్మాయి ఫోన్ చేశా, నేను ఎవడు చేయమన్నాడు అసలు ఎలా అంటే అలా అని అడిగి నాకు ఏంట్రా బాబు అనుకుని సారీ అమ్మా అని చెప్పి ఫోన్ కట్ చేశాం. ఇక మనకేంటంటే అలా ఫోన్లు చేసి మాట్లాడి అంటే ఇప్పుడు మరి ఆడవాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే సాఫ్ట్వేర్ అయితే ప్రయారిటీ ఇస్తున్నారండి. మీరు సినిమా ఫీల్డ్లో ఉన్నారు, మరి ఈ ప్రయారిటీ ఎంతవరకు వర్కౌట్ అవుద్ది? ఒకటి చెప్పనా సార్, సాఫ్ట్వేర్ వాళ్ళ పేరు వాళ్ళ ఆఫీస్ వరకు తెలుసు సార్, సినిమా వాళ్ళ పేరు ప్రపంచానికి తెలిసింది సార్. మరి సాఫ్ట్వేర్ నెలకు 3 లక్షలు సంపాదిస్తాడు, మరి మీరేం సంపాదిస్తున్నారు? 3 లక్షలు సంపాదన సార్. 3 లక్షలు డబ్బు అనేది మ్యాటర్ కాదు సార్. ఎప్పుడైనా ఇప్పుడు నేను ఉన్నా లేకపోయినా కూడా నేను చేసిన వర్క్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎప్పుడైనా నా ఫ్రెండ్స్ సరే మా వాడు చేశారని చెప్పుకుంటారు. వాళ్ళు చేస్తారు వర్క్, 3 లక్షలు సంపాదిస్తారు, ₹1,00,00,000 సంపాదిస్తారు. పోయేటప్పుడు తీసుకెళ్తామేంటి సార్ ₹1,00,00,000? ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత కోట్లు సంపాదించుని ఉన్నారు. వాళ్ళు వచ్చి ఏం చేశారు, పొద్దున్న లేస్తే మామూలు ప్రాబ్లం చనిపోయినట్టు చాలామంది ఉన్నాయి. అలాగా ఇప్పుడు డబ్బుకి ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఏంటంటే మనకు 4 ఏళ్ళు వెళ్తున్నాయా, మనకి హెల్త్ ప్రాబ్లం వస్తే మన దగ్గర ఉన్నాయా, దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంతేగాని పూర్తిగా డబ్బుగా మనం పరిగెత్తాం అనుకోండి లైఫే ఉండదు. అదే ఇప్పుడు నాకు 50,000 వచ్చాయని చెప్పాను కదా విజయవాడలో. నేను మా బాస్ దగ్గర జాయిన్ 3,000 చేశా. 2,000 ఇంటికి పంపించాను, 500తో ఉండేవాడిని. నేను డబ్బుకి ప్రిఫరెన్స్ ఇచ్చినట్టయితే వచ్చేసేవాడిని ఎప్పుడో. నేను మన డబ్బు కాదు, మనకు వర్క్ కావాలి. వర్క్ అనేది ఇంకోటి ఏంటంటే నార్మల్ లాగా చేయకూడదు. చేస్తే మనం ఇది చేస్తే అలా ఉండిపోవాలన్నమాట, మైల్ స్టోన్ లాగా ఉండాలనేది నాది. మంగళవారం తర్వాత ఏంటి మరి? 2 స్క్రిప్ట్లు విన్నా సార్. అయితే ఒక స్క్రిప్టు పేమెంట్ దగ్గర కొద్దిగా ఇది ఉంది, ఇంకోటి అయితే ప్రాసెస్లో ఉంది, ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇంకా ఈ మధ్యలో అజయ్ భూపతి గారి సినిమా ఏమైనా ఉందా? అజయ్ భూపతి గారు ఉన్నా కూడా సార్, ఇప్పుడు అది యాక్చువల్గా మా బాస్ డైరెక్టర్, నేను వెళ్ళకూడదు. ఒకవేళ వచ్చినా కూడా నేను కంపల్సరీ మా బాస్కి చెప్తాను. నేను అంటే నేను ఒకళ్ళని మోసం చేసి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. వెళ్ళాం అనుకోండి, మనం ఒకటి చేసాం అనుకోండి, మనకు 10 తగులుతాయి. ఇప్పుడు మీ బాస్, ఉదాహరణకి మీ బాస్ దగ్గరికి వద్దాం, లేదా మీ బాస్ కానీ మార్తాండ కే వెంకటేష్ కానీ ఇంకొకరు కానీ ఇప్పుడు చంటి గారు కానీ, వాళ్ళకి ఒకేసారి 4-5 సినిమాలు ఉంటాయి. ఒక ఎడిటర్ 4-5 సినిమాలు ఒకేసారి చేయగలడా సార్? అది 2015 మా బాస్ వికీపీడియా కూడా ఉండే 19 సినిమాలు చేసాం మేము, 14 మంది అసిస్టెంట్స్. ఆయన దగ్గర ఎలా ఉంటుందంటే, మనం ఒక సినిమా ఇచ్చేసారనుకోండి, మన సినిమా అలా ట్రావెల్ అయిపోతాం, మనకి ఇంక ఇచ్చేస్తారు అసిస్టెంట్గా. కానీ ఆయన దగ్గర మనం నేర్చుకోలేంటంటే, అన్ని సినిమాలు చేసినా కూడా ఒక్కడు కూడా ఆయన చూసి ఆయన ఎడిట్ చేసిన తర్వాత వెళ్తుంది ఫైనల్ అవుట్పుట్. అలా ఆయన షెడ్యూల్ చేసుకునేవారు. ఆయన దగ్గర మనకు చాలా కొత్త ఎలా ఉంటుందంటే షార్ప్గా ఉంటారు అనమాట, చాలా షార్ప్. ఇప్పుడు ఒక ప్రాబ్లం వస్తుందంటే దాని ముందే ప్లాన్ చేసేసి, మాధవజీ ఇది వస్తుంది, నువ్వు వాళ్ళకి అవుట్ ఇచ్చేసి ఇట్లా అని ముందే చెప్తాను అనమాట అందరికీ. అలాగా వాళ్ళ దగ్గర ఉన్న సార్ దగ్గర ఉన్న అసిస్టెంట్స్ అందరండి చాలా షార్ప్గా ఉంటారు. ఎంతమంది ఎడిటర్లు లేరు ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు? దాదాపు 22 మంది దాకా అయ్యారండి. హైయెస్ట్ ఎడిటర్ కింద అసిస్టెంట్లకి ఎడిటర్గా అయింది ఆయన దగ్గర. అట్లా ప్రముఖులు ఎవరెవరు ఉన్నారు? సెల్వా అని చెప్పి బాగా ఇది బాలాజీ ఉన్నాడు, మణికంఠ బాలాజీ, ఇంకోటి కార్తీక్, ఆనంద్, ఇళయరాజా కబాలీ చేశాడు అసోసియేట్, ఇళయరాజా, జిజేంద్రన్, శ్యాము, నేను, ఇంకా అలా చాలామంది వరుసగా. ఇంకో అతను ఉన్నాడు, పేరు ఏంటి, మనీ, చాలామంది ఉన్నారండి. ఇప్పుడు నేను అడిగాను ఆయన్ని, సార్ ఎందుకు సార్ ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు కదా, మరి తెలుగులో అంతమంది రారేంటి సార్ అంటే, మీరేమో అందరినీ పంపించేస్తున్నారు కదా ఎడిటింగ్ నేర్చుకున్న తర్వాత ఆయన్ని. అప్పుడు ఆయన ఒక డైలాగ్ వేసాడు, మనం చేసి ఉన్నాం మాధవజీ, ఇప్పుడు మనకి ఏంటంటే ఒక టైంలో మనకు ఆపోజిట్లో మనకన్నా బాగా చేసేవాళ్ళం అనుకో, అప్పుడు మన బ్రెయిన్ పని చేస్తుంది, అప్పుడు ఇంకా బెటర్గా చేయాలని థాట్స్ వస్తాయి మనకి. ఎప్పుడు అలా ఉండొద్దు.
ఇప్పుడు చెప్తారు ఆయన దగ్గర జాయిన్ అయితే 3 years అసిస్టెంట్స్, 3 years తర్వాత వెళ్ళిపోవాలి వాళ్ళు. ఎందుకు వెళ్ళాలంటే రీజన్ చెప్పారు. ఫస్ట్ 1 year వచ్చి నేను చేసే ప్రాసెస్ ఎలా ఉందో నేర్చుకోండి. నెక్స్ట్ 1 year ఏంటంటే ఎడిట్ ఉంటుంది కదా, ఎలా చేయాలి, నా ప్యాటర్న్స్ ఏంటి అనేది. 3rd yearలో నీకు వచ్చే అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు సినిమా తీస్తాను పట్టుకుని వెళ్ళిపో. ఆయన అంత ఓపెన్ అనమాట. కానీ ఆయన చేసిన డైరెక్టర్ మనం టచ్ చేయకూడదు. ఆయన అలా అని చెప్పరు. ఇప్పుడు డైరెక్టర్ వచ్చి ఇప్పుడు మంగళవారం డైరెక్టర్ ఉన్నారు, ఆయన వచ్చి నన్ను వచ్చి అడిగారు. నేను మా బాస్కి చెప్పా, సార్ ఇలా సింగిల్గా వేస్తాను అంటున్నారు సార్, అది మన అన్న అనిన తర్వాత నేను ఆయనకి చెప్పాను అజయ్ గారికి, సార్ అది నేను మా బాస్కి చెప్పాలి సార్, నేను హరిహర వీరమల్లు ఇచ్చారు నాకు, అది నేను చేస్తున్నాను, వెళ్ళింది కూడా 2 days వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు ఇలా అంటే బాగోదు సార్, నేను మా బాస్కి చెప్పాను, నీ బాస్కి నేను చెప్తాను అని చెప్పి ఆయన ఫోన్ చేసి మాట్లాడుకున్నారు. అంటే నాకు ఇక్కడ డౌట్ వచ్చింది. సాధారణంగా గోస్ట్ రైటర్లు అంటారు, అంటే రైటర్లకి గోస్ట్ రైటర్లుగా రాస్తూ ఉంటారు. ఆ గోస్ట్ డైరెక్టర్లు కూడా ఉన్నారు, కొంతమంది డైరెక్టర్ పేరు వేసుకుంటారు, గోస్ట్ డైరెక్టర్ ఉంటారు. అలాగే ఈ లెక్కన మీరు చెప్పేదాన్ని చూస్తే గోస్ట్ ఎడిటర్లు కూడా ఉన్నారని అనిపిస్తుంది నాకు. గోస్ట్ ఎడిటర్లు ఉంటారా? గోస్ట్ ఎడిటర్లు కష్టంలేండి, టేబుల్ మీద రాకుండా ప్రొడ్యూసర్ సినిమాలు వచ్చినాయి అనుకోండి, నువ్వు చేసేసి ఫైనల్ చూస్తాడు ఆయన. నేను చెప్తాను చూడండి, 19 సినిమాలు, ప్రతి సినిమా ఆయన ఫైనల్ ట్రిమ్ ఆయనే చేసేవాడు. మేము ఏంటంటే డైరెక్టర్ వర్షన్ చేస్తాం, మేము చేసిన తర్వాత ఆయన చూస్తాడు, ఆయన చూసిన ఎమ్మటే ఎడిట్ చేయడు ఆయన, ఒక 3 days చూసుకుంటాడు ఈ మైండ్లో ఇది. ఆయన అప్పుడు ఏం చేసేవాడంటే ఎక్సెల్ షీట్ తీసుకొని ఈ సినిమా ఎన్ని రోజులు షూట్కి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తారు, ఎప్పటికి అయిపోయి ప్రొడక్షన్ మీద మాట్లాడుకునేవారు, ఈయన డైరెక్టర్తో మాట్లాడేవారు. ఓ ఈ డేట్కి ఈయన వస్తాడా, ఈ డేట్కి క్లాష్ అవుతుందా, ఏం చేసేవాడంటే క్లాష్ అవుతుందంటే వాళ్ళు షూట్లో ఉన్నప్పుడు ఈయన వచ్చి ఒక వర్షన్ చేసేవాడు, ఈ మధ్యలోనే వచ్చి అంటే నేను ఒక వర్షన్ చేసి మీరు చూడండి, మీకు నచ్చితే డబ్బింగ్ వెళ్ళరండి అనేవారు. ఈ లోపల ఇంకో సినిమా వచ్చేది కదా, అట్లా ప్లాన్ చేశాడు అన్నమాట. అప్పుడు నేను అన్నాను, మొన్న నేను చెప్పాను, సార్ నాకు మొన్న ఈ మంగళవారం చేసినందుకు 100 ఫోన్లు ఇట్లాగా వస్తాయంటే, అప్పుడు నేను అడిగేవాడిని, ఇన్ని ఫోన్లు వస్తున్నాయి, ఎప్పుడు చేస్తారో మీరు ఎడిటింగ్, ఎలాగే అడిగేవాడిని. అంటే నీకు కూడా వస్తాం మాధవజీ, వెయిట్ చెయ్యి, టార్చర్ ఉంటాడు. అదే ఫోన్లు ఆటోమేటిక్ హిట్ అయిందంటే ఇక ఎవరు ఎడిటింగ్ చేశారో ఏంటి అని చూస్తారు కదా. ఒక సినిమా హిట్ అయితే ఆ ఎడిటర్ కూడా క్రెడిట్ ఉంటుంది ఖచ్చితంగా. నాకు సినిమా రిలీజ్ అయిన తర్వాత బాగా అప్లైజెస్ వచ్చినాయండి ఫోన్ మీద ఫోన్. అప్పుడు అనుకున్నా, ఓహో మా సార్ నన్న రోజు నాకు అప్పుడు గుర్తొచ్చింది. అదే మీరేంటి ఎడో ప్రీమియర్ వాడతారా, యావిడేనా? యావిడ్ అండి. ఎందుకని సినిమా వాళ్ళందరూ ఎక్కువ యావిడ్కి వెళ్తారు? ప్రొఫెషనల్గా ఉంటుంది సార్ అది. ఎలా అంటే ప్రొఫెషనల్ అంటే ఇప్పుడు ఎఫ్సిపి ఉందండి, అది సేవ్ చేసాం అనుకోండి, ప్రాజెక్ట్ మొత్తం సేవ్ అవుతుంది. యావిడ్లో అనుకోండి, మనం బిన్ ఓపెన్ చేసాం, ఒక బిన్లో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని పెట్టుకున్నాం సీక్వెన్స్, సేవ్ చేసాం అనుకోండి, అది ఒక్కటే సేవ్ అవుతుంది. ఆ సేవింగ్ ఎంత ఉంటుంది అంటే 150 MB KBPSలో ఉంటాయి, MBలో ఉంటుంది మేబీ, అంతే. ప్రాజెక్ట్ మొత్తం సేవ్ అవుతుంది యావిడ్లో. ఇంకోటి ఏంటంటే ఆర్గనైజేషన్ నీట్గా, స్ట్రక్చర్ బాగుంటుంది యావిడ్ మీడియాలో. అంటే మిగతా బాగోని కాదు, ఇది కొద్దిగా ప్రొఫెషనల్గా ఉంటుంది కదా అని